స్టూడియో 666 ఇది ఒక హాలీవుడ్ మూవీ. ఇది 2022లో రిలీజ్ అయింది. బట్ ఇప్పుడు మనకి నెట్ఫ్లిక్స్ అనే G5 లో మల్టీ లాంగ్వేజ్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైం వచ్చి టోటల్ గా 1 hour 46 minutes అయితే ఉంది. హారర్ అండ్ కామెడీ జానర్ లో అయితే ఉంటుంది. ఇంకా ఈ మూవీలో అడల్ట్ సీన్స్ ఏం లేవు, బట్ వైలెన్స్ అండ్ అడల్ట్ హ్యూమర్ లైక్ జోక్స్ అవి ఉన్నాయి. సో కిడ్స్ అవాయిడ్ చేస్తే బెటర్, మిగతా వాళ్ళు చూసినా పర్వాలేదు. ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోతే ఫూ ఫైటర్స్ బ్యాండ్ అనే గుర్తు వచ్చేలా సూపర్ స్టార్ డేవ్ గ్రోల్ ప్రయారిటీ కలిగిన స్టోరీ అయితే ఇది. సో వారి కొత్త ఆల్బమ్ రికార్డ్ చేయాలని ఒక భయంకరమైన మ్యాన్షన్లోకి వెళ్తారు. కానీ అక్కడ ఒక దయ్యం అయితే ఉంటుంది. అది డేవ్ను ఆక్రమించి చాలా ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ చేసింది. సో నెక్స్ట్ ఏమైంది, లాస్ట్ ఏం జరిగిందని తెలియాలంటే మీరు ఈ మూవీని ఒక్కసారైనా చూసి తెలుసుకోవాలి. ఇంకా నాకు ఎలాగనిపించిందంటే అంతేం లేదు, ఇలాంటి చాలా చూసాం మన మూవీస్. సో జస్ట్ వన్ టైం వాచ్ అంతే. మరిన్ని మన ప్లస్ అండ్ మైనస్ లో చూసుకుందాం. ఇంకా మనం ప్లస్ పాయింట్ చూసుకుంటే రాక్ బ్యాండ్ పెర్ఫార్మెన్స్, బులోక్ యాక్టింగ్ కనిపించే సరే, వారి ఎక్సైట్మెంట్ ఫన్నీగా అయితే చాలా బాగుంటుంది. డేవ్ గ్రిల్ కెరియర్ లో కొత్త కోణంగా అయితే శ్రీనన్ అయితే అందించాడు మనకి. ఇంకా నెక్స్ట్ వచ్చి హారర్ మెసేజ్లు. సో ద ఎక్సోసిట్, ఈవిల్ డెడ్, హాలోవిన్ వంటి క్లాసిక్ సినిమాలకి ఇది కొంచెం రెస్పెక్టబుల్ రెఫరెన్స్ కాపీగా ఉంటుంది అనమాట మూవీ అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చి ప్రాక్టికల్ ఎఫెక్ట్స్. సో అతి దారుణంగా జరిగే మర్డర్ సీన్స్ కొన్ని స్ట్రాంగ్ అయితే ఉన్నాయి. చైన్స్, కట్స్, ఇవన్నీ ఫ్యాంటసీ, ఇవన్నీ కొంచెం బాగా కొరియోగ్రాఫ్, ఆ యాక్షన్ సీన్స్ అవన్నీ బాగా, సినిమాటోగ్రఫీ కూడా బాగా రియలిస్టిక్ అయితే చూపించారు. ఇక జాన్ కార్పెంటర్ కొలాబరేషన్. సో బిగినింగ్ మ్యూజిక్ కంపోజర్ గా టాస్క్ చేసిన జాన్ కార్పెంటర్ గారి రోల్ అయితే హారర్ ఫ్యాన్స్ కి సెన్స్ ఆఫ్ స్పేస్ కి అయితే ఇస్తుంది. ఇంక ఇందులో మనం మైనస్ పాయింట్ చూసుకుంటే స్క్రిప్ట్ లో చాలా తక్కువ డెప్త్ అయితే ఉంది. క్యారెక్టర్ ప్లాట్ లో లైన్స్ లో చాలా బేసిక్ గా అయితే చాలా తక్కువగా రాశారు డెప్త్ అవన్నీను. ఇంకా నెక్స్ట్ వచ్చి హై లెవెల్. సో హై లెవెల్లో జోక్స్ అండ్ ఎక్కువ గట్టిగా అరవడం, నవ్వడం ఇలాంటివన్నీ కొంచెం ఓవర్గా పెట్టేసావు అనిపించింది మూవీతో కంపేర్ చేస్తే సీన్స్ కి. ఇంకా నెక్స్ట్ వచ్చి ఫేసింగ్. సో ఫస్ట్ హాఫ్ స్లోగా అయితే వెళ్తుంది, సెకండ్ హాఫ్ లో కూడా చాలా మెల్లగా వెళ్తుంది. మూవీని అంత రన్ టైమ్ మరి ఎందుకు పొడిగించారో అర్థం కాలేదన్నమాట. షార్ట్ కట్ గా తీసేయాల్సింది, కానీ ఎక్కువ అయితే అయిపోయింది ఫేసింగ్. ఇంకా ఓవరాల్ గా చెప్పాలంటే స్టూడియో 666 అనేది ఫూ ఫైటర్స్ హారర్ కామెడీగా ఉంటుంది. ఇది క్లాసిక్ హారర్ స్పూఫ్ గా అయితే చెప్పొచ్చు సింపుల్ గా. సో ఏదో ఒకసారి అయితే చూడొచ్చు, అది కూడా మీరు తక్కువ ఎక్స్పెక్టేషన్స్ తో పెట్టుకుంటే. ఇంకా ఈ మూవీకి నా రేటింగ్ వచ్చి నేను 2.3 out of 5 అయితే ఇస్తాను. సో ఇక్కడతో వీడియో అంతా చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి, అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Workers signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.